హలో అండి, మీకోసం మరో సింపుల్ బ్రాస్లెట్తో వచ్చేసాను. ఇది ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. వచ్చేసేయండి. దీనికోసం ఇలాగ వైర్ తీసుకోవాలి. ముందుగా ఈ వైర్కి 3 గోల్డ్ కలర్ బీడ్స్ని ఎక్కించుకోవాలి. ఇలాగ ఒక వైపున ఉన్న వైర్కి 3 గోల్డ్ కలర్ బీడ్స్ని ఎక్కించుకోవాలి. ఇలాగ 3 బీడ్స్ ఎక్కించుకున్న తర్వాత మరో గోల్డ్ కలర్ బీడ్ తీసుకొని ఇటువైపున ఉన్న వైర్ని అటువైపుకి, అటువైపున ఉన్న వైర్ని ఇటువైపుకి పెట్టేసి ఈ 2 వైర్లు ఒక దగ్గర పట్టుకొని ఈ బీడ్ని కిందికి లాగేసేయాలి. ఇప్పుడు ఈ మిడిల్లో ఉన్న బీడ్కి రింగ్ని యాడ్ చేసుకోవాలి. ఇలాగా హుక్ని యాడ్ చేసుకొని లాక్ చేసేసుకోవాలి. ఇప్పుడు దీన్ని డబుల్ టేప్ కంటించేసుకొని మనమైతే బ్రాస్లెట్ రెడీ చేసేసుకుందాం. ఇప్పుడు వైట్ కలర్ బీడ్స్ తీసుకొని ఒకవైపున ఉన్న వైర్కి 2 వైట్ కలర్ బీడ్స్ని ఎక్కించుకోవాలి. ఇవైతే కొంచెం చిన్న సైజులో ఉండాలి. ఇటువైపున ఉన్న వైర్కి కూడా 2 వైట్ కలర్ బీడ్స్ని ఎక్కించుకోవాలి. ఇలా ఎక్కించుకున్న తర్వాత ఒకవైపున ఉన్న వైర్ని తీసుకొని ఇలాగా గోల్డ్ కలర్ బీడ్ 1 ఎక్కించుకోవాలి. బ్లాక్ కలర్ బీడ్ 1 ఎక్కించుకోవాలి. మరో గోల్డ్ కలర్ బీడ్ ఎక్కించుకోవాలి. ఇప్పుడు మరో బ్లాక్ కలర్ బీడ్ని కూడా ఎక్కించుకోవాలి. మరో గోల్డ్ కలర్ బీడ్ని కూడా ఎక్కించుకోవాలి. ఇలాగా 3 గోల్డ్ కలర్ బీడ్స్, 2 బ్లాక్ కలర్ బీడ్స్ని ఇలా ఎక్కించుకోవాలి. ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్నట్లుగా ఇక్కడ ఉన్న వైట్ కలర్ బీడ్స్లో నుండి ఈ వైర్ని బయటికి తీసుకురావాలి. ఈ వైర్ని ఇటువైపు నుండి ఇలాగా 2 బీడ్స్లో నుండి బయటికి తీసుకురావాలి. ఇప్పుడు ఈ బీడ్స్ ఈ గోల్డ్ కలర్ బీడ్స్ దగ్గరికి జరుపుకొని ఇలా పట్టుకొని వైర్ని లాగేస్తే మనకి బీడ్స్ ఇలా వస్తాయి. ఇప్పుడు ఇటువైపున ఉన్న వైర్కి కూడా అటువైపున ఎక్కించుకున్నట్లుగానే 1 గోల్డ్ కలర్ బీడు, 1 వచ్చేసి బ్లాక్ కలర్ బీడు, మరో గోల్డ్ కలర్ బీడు, మరో బ్లాక్ కలర్ బీడు, మరొకటి గోల్డ్ కలర్ బీడ్ని ఎక్కించుకోవాలి. ఇటువైపున కూడా అలాగే వైర్ని అటువైపు ఉన్న 2 బీడ్స్లో నుండి బయటికి తీయాలి. ఇక్కడ ఉన్నాయి కదా వైట్ కలర్ బీడ్స్, ఆ బీడ్స్లో నుండి బయటికి తీయాలి. ఇలాగ బయటికి తీసి వీటిని దగ్గరగా జరుపుకోవాలి. ఇక్కడ టేప్ అయితే చాలా రోజుల నుంచి వాడుతున్నాం కదా, అందుకని అది సపోర్ట్ చేయట్లేదు. ఇలాగా మరో గోల్డ్ కలర్ బీడ్ తీసుకొని వైర్ని అటువైపు నుండి ఇటువైపుకి పెట్టుకొని లాగేసేయాలి. ఇలాగ ఈ 2 వైర్లని లాగేస్తే మిడిల్లో ఇలా వస్తుంది. మరలా గోల్డ్ కలర్ బీడ్స్ తీసుకొని వైర్కి అటువైపున ఒకటి ఇటువైపున ఒకటి ఎక్కించుకోవాలి. ఇప్పుడు మరో గోల్డ్ కలర్ బీడ్ తీసుకొని వైర్ని అటువైపు నుండి ఇటువైపుకి పెట్టి లాగేసేయాలి. మరలా వైర్కి ఒకవైపున 2 వైట్ కలర్ బీడ్స్, మరోవైపున 2 వైట్ కలర్ బీడ్స్ని ఎక్కించుకోవాలి. ఇప్పుడు మరలా అలాగే ఇంతకుముందు ఎలా ఎక్కించుకున్నామో అలాగే గోల్డ్ కలర్ బీడ్ ఒకటి, బ్లాక్ కలర్ బీడ్ ఒకటి, మరో గోల్డ్ కలర్ బీడు, మరో బ్లాక్ కలర్ బీడు, మరో గోల్డ్ కలర్ బీడ్ని ఎక్కించుకోవాలి. ఇలాగా 5 బీడ్స్ ఎక్కించుకొని అక్కడున్న వైట్ కలర్ బీడ్లో నుండి ఈ వైర్ని బయటికి తీయాలి. ఇంతకుముందు చేసాం కదా, అలాగే ఈ బీడ్స్లో నుండి వైర్ని బయటికి తీయాలి. ఇక్కడైతే అర్థమవుతుందని టేప్ కంటిస్తున్నాను, కానీ దీనికంటే చేతిలో పట్టుకొని చేసుకుంటేనే తొందరగా అయిపోతుంది బ్రాస్లెట్. మరలా ఇటువైపు ఉన్న వైర్కి గోల్డ్ కలర్ బీడు, బ్లాక్ కలర్ బీడ్స్ ఇలాగా 5 బీడ్స్ని ఎక్కించేసుకొని ఆ వైట్ కలర్ బీడ్లో నుండి వైర్ని బయటికి తీయాలి.
ఇంతకుముందు జాగ్రత్తగా గమనించి ఉంటే ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉంటుంది. ఇలాగే బ్రాస్లెట్ మొత్తం కంప్లీట్ చేసేసుకోవాలి. ఇక్కడైతే ఇదంతా అయ్యే పనిలా లేదులే అని ఇలా హ్యాండ్లో పట్టుకొని చేసేస్తున్నాను. ఇలాగా వైట్ కలర్ బీడ్స్లో నుండి వైర్ని బయటికి తీసేస్తే మనకి ఇలా డిజైన్ వస్తుంది. ఇప్పుడు ఏం చేయాలి, మరలా గోల్డ్ కలర్ బీడ్ తీసుకొని వైర్ని అటువైపు నుండి ఇటువైపుకి పెట్టి లాగేసేయాలి. మరలా గోల్డ్ కలర్ బీడ్స్ తీసుకొని వైర్కి అటువైపున ఒకటి ఇటువైపున ఒకటి ఎక్కించేసుకోవాలి. మరో గోల్డ్ కలర్ బీడ్ తీసుకొని వైర్ని అటువైపు నుండి ఇటువైపుకి పెట్టుకొని ఇలా వైర్ని 2 వైర్లని పట్టుకొని లాగేసేయాలి. చూస్తున్నారు కదా, డిజైన్ అయితే మనకి ఇలా వస్తుంది. మరలా వైట్ కలర్ బీడ్స్ ఎక్కించుకోవడం, ఇలా 5 బీడ్స్ ఎక్కించుకొని వైర్ని బయటికి తీసేయడం. అంతే, సింపుల్గా బ్రాస్లెట్ రెడీ చేసేసుకోండి. ఇంకెంతసేపు చూపించినా అదే డిజైన్ కాబట్టి అలా రిపీట్ చేసేసుకుంటూ బ్రాస్లెట్ని ఇలా కంప్లీట్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇలా ఎక్స్ట్రా ఉన్న వైర్ని టైట్గా ముడివేసేసుకోవాలి. ఇక్కడ ఈ 2 వైర్లు కూడా పట్టుకొని మరో ముడి వేసేసుకోండి. ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న వైర్ని కట్ చేసేసుకోవడమే. ఇలాగా ఎక్స్ట్రా ఉన్న వైర్ని కట్ చేసేసుకొని కొంచెం వైర్ని హీట్ చేసేసుకోవాలి. ఇప్పుడు హుక్ చైన్ని యాడ్ చేసేసుకున్నాం. ఇలాగా రింగ్ తీసుకొని హుక్ చైన్ యాడ్ చేసుకొని ఈ బీడ్లో నుండి ఈ హుక్ చైన్ని యాడ్ చేసేసుకోవాలి. ఇక్కడైతే మనకు బ్రాస్లెట్ రెడీ అయిపోయింది. ఈ బ్రాస్లెట్ మీకు ఎలా అనిపించింది? ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా వీడియోస్ కనుక మీకు యూజ్ అవుతాయి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే మన ఛానల్లో మరెన్నో బ్రాస్లెట్ ఐడియాస్ ఉన్నాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఛానల్కి వెళ్ళి చూసేయండి.